అనగలేదు. రే ఇక్కడ మొత్తం ఊళ్ళో నుంచి లేండిరా అనేసరికి చిన్నగా మెత్తపడ్డారు. అరే వదిలేస్తే ఏం జరిగింది తెలుసా? వదిలేసామనుకో నీకు అన్నం దొరకదు, నీకెవడో పనియుడు, నీకెవడో సహాయం చేయడు, నిన్నెవడో ఆదరించడు, కనీసం ఊళ్ళో అంటానికి కూడా వీల్లేదు, పోయి ఆ ఊరు బయట ఉండాలా. ఫస్ట్ ఏమో యేసు ప్రభు అని అన్నారు, తర్వాత లేదు ఈ మాటలు చెప్పేసరికి అది మనకెందుకు లేరా, ఒకళ్ళు మాట్లాడుకున్నారా, ఏదో నమ్ముకుంటే నమ్ముకున్న వాళ్ళే కానీ యేసు ప్రభు నిజమైన దేవుడేలే కానీ మరి వీళ్ళందరూ వదిలిపెట్టి జనాలు వదిలిపెట్టి మనం ఆడపోయి ఆడుంటాం, మనం తినటానికి తిండి అన్ని ఆట ఇబ్బంది కదా, యేసు ప్రభు వదిలేద్దాంలేరా అని 7 నిర్ణయించుకున్నారు. 7 నిర్ణయించుకుంటే ఈ 7 ఒకడు ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు 8వ వాడు. ఆ తమ్ముడికి అడిగిపోయి అన్నాడు, ఎరా మేమందరం ఒక నిర్ణయంలోకి వచ్చాం. ఏంటంటే ఏదో జరిగిపోయింది, ఆ రోజు సువార్త తిన్నాం, ఏదో మారు మనసు పొందాం, బాప్తీసు పొందాం, అయిపోయింది. ఇప్పుడు మనోళ్ళందరూ కలిసి మళ్ళీ ఊళ్ళోంచి వెలేస్తట్టున్నారా. ఊళ్ళోంచి వెలేస్తే మరి మనకంటే ఒక 4 కావాలరా. రేపు సచ్చిన తర్వాత స్తోత్రం చెప్పండి, సచ్చిన తర్వాత మోసేవాడు 4 కావాలరా. ఆ 4 లేకపోతే ఎట్రా, ఇబ్బంది కదా. మనలో 4 కావాలరా, చుట్టాలు కావాలరా, బంధువులు కావాలరా, ఊర్లో వాళ్ళు కావాలరా. మేమైతే 7 నిర్ణయించుకున్నాం, మేము వెళ్ళి మళ్ళీ వాళ్ళకి కలిసిపోదాం అనుకున్నాం, వదిలేద్దాం అనుకుంటున్నావురా, మరి నువ్వేమంటావు అన్నాడు. అన్నయ్య యేసు ప్రభు సువార్త విన్నాం, యేసు ప్రభు మన పాప శాప బంధకాల కోసం ప్రాణం పెట్టిన దేవుడని విన్నాం. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడని తెలుసుకొని ఊరందరూ చూస్తుండగా పేక లోతు నిలబడి యేసు ప్రభువే నా దేవుడు, యేసు ప్రభు తప్ప మరొక దేవుడు లేడు, యేసు ప్రభు నేను అంగీకరిస్తున్నానని అందరి ముందు మారు మనసు పొంది బాప్తీసం పొంది ఈరోజు వాడెవడో అన్నాడని వీడెవడో అన్నాడని యేసు ప్రభుని వదిలేస్తావా? వదిలేస్తే నువ్వు వదిలేయి, నేను సత్యంత వరకు యేసు ప్రభుని మాత్రం విడిచిపెట్టాను అన్నాడు. నేను సావనైనా చేస్తా కానీ యేసు ప్రభుని మాత్రం విడిచిపెట్టాను. అరే వేలేస్తారా, వేస్తే ఇది మనకు 4 కావాలరా, మన బంధువులు కావాలరా, ఊర్లో వాళ్ళు కావాలరా, వీళ్ళందరూ కావాలరా, రేపు పొద్దున మనం చస్తే మోసేవాడు కావాలరా అంటే మున్సిపాలిటీ కూడా పడేస్తాడు నన్ను. నేను చచ్చిపోతే ఎవరు లేకపోతే నన్ను మున్సిపాలిటీ కూడా పడేస్తాడు. అంతేగాని నేను నిజమైన దేవుడిని తెలుసుకున్నాను, ఆ దేవుని విడిచిపెట్టి నేను రాలేను, యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పాడు. ఇక ఊర్లో ప్రజలు మొత్తం కలిసి ఇతను వెలేశారు, ఊరు బయటికి వెలేశారండి. ఊరు బయట వెలేసి ఊరు బయట ఎక్కడో పొలాల్లో చిన్న పాక వేసి ఆ పాకలో పెట్టారు. మళ్ళీ వాళ్ళెవరు వీళ్ళని గెలవకూడదు, వీళ్ళెవరు వాళ్ళని గెలవకుండా ఎవరైనా కలుస్తారేమో అని మధ్యలో లేదు ముసలోని పెట్టారు, కాపలా పెట్టారు. ఆయనకి 2 పిల్లలు, 2 మగ పిల్లలు. ఆ భార్యతో మాట్లాడుతున్నాడమ్మా, మరి మనకి ఇక్కడ ఎవరో పని ఇవ్వరు, మరి పని చేసుకోవాలి కాబట్టి నేను దూర ప్రాంతం వెళ్ళి పని చేసుకొని వస్తా, ఇదిగో ఇవి ఉన్నాయి తీసుకో, ఈ సరుకులు తెచ్చుకో, అన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని జాగ్రత్తగా ఉండు, నేను దూర ప్రాంతం వెళ్ళి పని చేసుకొని డబ్బులు సంపాదించుకొని వస్తా, మళ్ళీ వస్తా అని ఆయన దూర ప్రాంతం పనికి వెళ్ళిపోయాడు. వారం అయిపోయింది, 15 రోజులు అయిపోయింది, నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, రాలా ఆయన. ఎల్లోడు పని మీద ఉన్నాడు, ఇంట్లో ఇచ్చినటువంటి సరుకులన్నీ అయిపోయినాయి. ఈ సరుకులు అయిపోవడమే కాకుండా ఆ పెద్దోడికి జ్వరం వచ్చింది. వచ్చిందండి. ఆ జ్వరం వస్తే వాడు చూపించడానికి డబ్బులు లేవు. ఎవరైనా పోయి అడుగుదామంటే ఎవరు ఇచ్చేవాడు కాదు. అయ్యా నా బిడ్డకి సహాయం చేయండి, నా బిడ్డ బాగలేదు, నా బిడ్డకి జ్వరం వచ్చింది అని ఎవరైనా సహాయం అడుగుదామంటే ఎవ్వరు కూడా సహాయం చేసే స్థితిలో లేరు. ఇంకా ఆమె ఏడుస్తూ ఉంది, బిడ్డకి రోజుకి జ్వరం పెరిగిపోతుంది, బిడ్డ అల్లాడిపోతున్నాడు, కళ్ళ ముందు గెలగెలుగుంటా అమ్మా నీ విలువెల్లాడిపోతున్నాడు. ఆ తల్లి కన్నీరు గాడుస్తుంది, ఏడుస్తుంది, వేదన పడుతుంది, కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు వెలేశారు, యేసు ప్రభుని నమ్ముకున్నారని. ఆ తల్లి అల్లాడిపోతుంది, ఏమి చేయడానికి ఆమెకి అవకాశం లేదు. చూస్తూనే ఉంది. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 4 రోజులు అయింది, వారం అయింది. ఆ జ్వరం తీవ్రత కలిగి తెల్లవారుజామున సమయంలో తెల్లవారుతున్న సమయంలో ఆ బిడ్డ చనిపోయాడు. ఆ బిడ్డ ఎప్పుడైతే చనిపోయాడో ఇక బిడ్డ తల్లి పట్టుకొని చూసింది, గుండె ఆటల్లా
నాడీ వ్యవస్థ పనిచేయట్లా, ఒళ్ళంతా చల్లగా అయిపోయింది. ఆలోచిస్తుంది, నా బిడ్డ చనిపోయాడు, నా బిడ్డ చనిపోయాడు, నేనేం చేయాలని పెద్దగా ఏడుస్తుంది. ఓ ప్రభువా, యేసయ్యా, నిన్నే నమ్ముకున్నానయ్యా, నిన్నే నమ్ముకున్నామయ్యా, వాళ్ళందరూ వేలేస్తామని నేను విడిచిపెట్టకుండా వచ్చి బతుకుతున్నాను ఇక్కడ. నా బిడ్డ చనిపోయాడయ్యా అని పెద్దగా రోధిస్తూ ఉంటాను. నా బిడ్డ చనిపోయాడయ్యా అని పెద్ద కేకలేస్తూ గుండెలు బాదుకొని ఏడుస్తుంది. నా బిడ్డ చనిపోయాడు, ఏం చేయాలి నేను? ఏడుస్తుంది పెద్ద పెద్దగా. అది ఎవరు వినే స్థాయి కూడా లేదు, ఎందుకంటే ఊరు బయట ఎక్కడ వచ్చిందిరా, ఎవరు వినటానికి కూడా అక్కడ అవకాశం లేదు. ఏడుస్తుంది పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటే, ఏడుస్తున్న సమయంలో స్వరం వినిపిస్తుంది నాకు. తలుపు కొట్టారు. మా లోపల ఎవరైనా ఉన్నారా అంటే ఏడుపు తట్టుకొని, అరే మమ్మల్ని ఎవరు పిలుస్తారు, వేరే బండి వాళ్ళం కదా అని గబగబా లేచెళ్ళి తలుపు తీస్తే ఆ తలుపు ముందు ఒక పెద్ద వయసుకు వెళ్ళిన, ఒక 70 సంవత్సరాల వయసుకు వెళ్ళిన ఆయన తెల్లటి బట్టలు వేసుకొని నిలబడి ఉన్నాడు. అమ్మా, ఏమా ఎందుకు ఏడుస్తున్నావు, పెద్ద పెద్ద కేకలు వేస్తున్నావు, ఏమైందమ్మా అంటే, ఆ మంది, అయ్యా నాకేమైందో సంగతి తర్వాత, కానీ మీరు నాతో మాట్లాడకూడదు అయ్యా. ఏమైంది? ఈ ఊరు మొత్తం మేము యేసు ప్రభు నమ్ముకున్నాను, వెలేసారా మమ్మల్ని, మాతో ఎవరు మాట్లాడకూడదు, ఎవరు మాతో మాట్లాడకూడదు, మేము ఎవరితో మాట్లాడకూడదు, మాట్లాడితే వాళ్ళు కూడా వెలేస్తారయ్యా. నన్ను వెలేసేవాళ్ళు. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పండి. నా బిడ్డయ్యా, నా పెద్ద బిడ్డయ్యా, జ్వరం వచ్చింది, మందు వేయడానికి డబ్బులు, ఆయన దూర ప్రాంతం పనికి వెళ్ళాడు, ఎవరు మమ్మల్ని ఆదరించారు, యేసు ప్రభు నమ్ముకున్నామని. ఆ బిడ్డ కొద్ది నిమిషాల క్రితం చనిపోయాడయ్యా. ఆ బిడ్డ చనిపోయాడయ్యా అంటే, ఆయన లేదు చనిపోయాడా, నేను చూస్తా ఉండు అని లోపలికి వచ్చి ఆ బిడ్డను పట్టుకొని, ఏనమ్మా చనిపోయాడంట, బతికే ఉన్నాడు అంటే, లేదు అయ్యా చనిపోయాడు, గుండె ఆగట్లేదు, నాడికి పని చేయట్లేదు, ఒళ్ళు కూడా చల్లగా అయిపోయిందయ్యా. ఏనమ్మా అంటే, ఆగ్న తువ్వను ఉమ్మేసి అక్కడ బురద చేసి గుండ చేసి తీసి ఆ బిడ్డ నోట్లో వేసి ఆయన అన్నాడు, చిన్నవాడా లే అనగానే ఆ చచ్చిపోయిన వాడు లెగిచి సజీవంగా కూర్చున్నాడు. లేచి కూర్చున్నాడు. కూర్చొని, అమ్మా నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టమ్మా అంటాడు. ఆ తల్లి ఆశ్చర్యపోయింది, అరే నా బిడ్డ చచ్చిపోయాడు కదా, నేను పట్టుకొని చూశాను కదా, గుండె ఆటలేదు, నాడి పని చేయట్లేదు, ఒళ్ళు చల్లకైపోయింది, ఎట్ట బతికాడు, ఆకలి అంటున్నాడు ఏంది అని ఆమె ఆశ్చర్యం చేరుకొని చూస్తే అక్కడ ఎవరు కనపట్లా. అరే ఈ పెద్ద ఎడిపోయాడు అని బయటికి వెళ్ళి చూస్తే బయట ఎవరు లేరు, లోపల లేరు, చుట్టుపక్కల ఎవరు లేరు, ఎక్కడ ఎవరు కనపట్లా. లోపలికి వచ్చి ఆమె, ప్రభువా అందరూ విడిచిపెట్టినా నీవు నన్ను విడిచిపెట్టలేదుగా ప్రభువా అని ప్రార్థన చేసింది. నువ్వు చూస్తున్న దేవుడు ప్రభువా, నా శ్రమ చూస్తున్నావు, నా బాధ చూస్తున్నావు, వేదన చూస్తున్నావు, అన్ని చూస్తున్నావు ప్రభువా, నువ్వు చూచుచున్న దేవుడివి. ఆయన ఆ చిన్న బిడ్డ అయినటువంటి దైవ సహాయం గారు ఆయన సాక్ష్యం రాస్తూ ఆ చివరిలో అంటాడు, ఆ రోజు కుటుంబస్తులు మమ్మల్ని వెలేశారు, మా ఊరు ప్రజలు మమ్మల్ని వెలేశారు, అందరూ మమ్మల్ని వెలేశారు, అయితే ఆ రోజు యేసు ప్రభు మా ఇంటికి వచ్చాడు అని రాశాడు ఆయన. హల్లెలూయా. బంధువులు రాలేదని బాధలు పడుతున్నావా? బంధువులు రాలేదని, నా అనుకున్న వాళ్ళు రాలేదు, అన్నదమ్ములు అక్క చెల్లెలను పలకరించట్లేదు, నన్ను ఎవరు కూడా ఆదరించట్లేదు అనుకుంటున్నావా? ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు పలకరించకపోయినా నా దేవుడైన యేసు క్రీస్తు మాత్రం నీ యొద్దకు వస్తాడు, నిన్ను పలకరించి ఆయన నిన్ను హక్కును చేర్చుకుంటాడు, ఆయన నిన్ను విడిచిపెట్టడు అన్నాడే. మనకి నలుగురు కావాలరా అన్నాడే. ఆయన ఒక రోజు వాళ్ళ అమ్మాయిని చూద్దామని వేరే ఊరు పోయాడు. పోతా రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటా పోయి ఆ ట్రాక్ నుంచి కింద పడి ఆ బురద కాల్లో పడి చచ్చిపోయాడు. అది ఎప్పుడు చచ్చిపోయాడో, ఎక్కడ చచ్చిపోయాడో కూడా తెలియదు. మున్సిపాలిటీ వాడు పారేశాడు. కానీ ఏమన్నాడు సార్, దేవుడి కోసం నిలబడ్డాడే. ఆయన పేరు చాట్ల రోసయ్య. దేవుడి కోసం నిలబడ్డాడు కదా. అరే మనకు నలుగురు కావాలరా, సస్తే నిన్ను మోసేవాడు కూడా లేడరా అన్నాడే. అన్నోడేమో మున్సిపాలిటీలో కాలంలో పెట్టి మున్సిపాలిటీ వాడు మోసాడు.
అందరిని ఎదిరించి దేవుని కోసం బయటకు వచ్చాడు. సో ఈ చేట్ల రోసయ్య ఆయన వృద్ధాప్యంలో బాగా వృద్ధాప్యమైనప్పుడు వృద్ధాప్యంలో ఆదివారం రోజు చచ్చిపోయాడట. ఆయన ఆదివారం రోజు ప్రభువులో నిద్రిస్తే వేల మంది వచ్చి ఆయన భుజాల మీద మోసుకొని పోయి ఆయన భూస్థాపన కార్యక్రమం జరిగించారు. వేల మంది అండి, వేల మంది. నలుగురు కావాలన్నోడికి నలుగురు మోయడానికి కూడా లేదు. నాకెవడు అవసరం లేదు, అవసరం మున్సిపాలిటీ పడేస్తాడు నన్ను, నా దేవుడిని విడిచిపెట్ట నిలబడ్డాడే. అతని కోసం వేల మంది వచ్చారు. ఆ రోజున వేల మంది వచ్చారు. తన ఇద్దరు బిడ్డలు దేవుని సేవ చేస్తున్నారు. ఈ రోజున దేవుని సన్నిధిలో సంతోషంతో ఆనందంతో నిలబడ్డాడు ఆయన.